అమ్మ మీ పేరమ్మ? సొద్దపల్లి శశికీర్తి. కీర్తి గారు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు తల్లికి వందనం పడిందని. అవునండి, చాలా సంతోషంగా ఉంది. పడ్డాయా మీ ఇద్దరికి? ఇద్దరు బాబులు పడ్డాయి. ఇద్దరికి కలిపి 26,000 అనుకున్నారా ఇంత త్వరగా మీకు పడుతుందని తల్లికి వందనం? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుంది? వరకంటే ఒక బాబుకే పడేదండి. ఒక బాబు ఫీజు కట్టే, ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని కాకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చేయండి. చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు? అవునండి. ఇద్దరికి ఫీజులు కట్టడమే. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మీరు ఇద్దరున్నారు కాబట్టి ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా చదువుకుంటే అందరికీ డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు? చాలా బాగుందండి. ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. దానివల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలము. మీరేం చేస్తున్నారు? వ్యవసాయం కూలి పనులకి వెళ్తాము. అంటే మీకు ఇన్కమ్ అనేది కూలి పనుల వల్ల? కూలి పనులు చేసి అంతా చేస్తున్నాం. ఏ ఆధారం లేదు? లేదండి. అయితే కొంత బడ్డెన్ మీకు తగ్గినట్టే కదా? తగ్గిందండి. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చినట్టుగానే సంవత్సరం అయిన సందర్భంగా నెరవేర్చేశారు. మీకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే పిల్లలిద్దరికి అమ్మఒడి వేయటం వల్ల సంతోషంగా ఉన్నాము. హామీ నెరవేర్చిన లొకేషన్ అంటే మా ధన్యవాదాలు. డబ్బులు పడినాయని మెసేజ్ వచ్చిందా లేకపోతే ఎట్లా చూసుకున్నారు? పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందండి, ఆ అకౌంట్ చెక్ చేసుకుంటే పడినాయండి. డబ్బులు కూడా లేనట్టున్నాయి, ఓన్లీ ఇప్పుడు వేసిన ప్రభుత్వం వేసిన ఈ తల్లికి వందనం డబ్బులే ఉన్నట్టున్నాయి. అవునండి, ఓన్లీ 22 రూపీసే ఉన్నాయి. అవి 26 నిన్నటి వరకు డబ్బులు కూడా లేవైతే మీ దగ్గర? లేవండి, చాలా ఇబ్బందులు, చాలా బాధలు. ఇప్పుడు ఇవి పడడం వల్ల సంతోషంగా ఉంది. పిల్లలు ఒకరు 5th అని ఒక 7th అండి. మామూలుగా చెప్పాలంటే ఈ ఫీజులు కట్టలేక ప్రైవేట్ స్కూల్లో నుంచి బాబులు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఒక బాబుని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇద్దరికి ఫీజులు కట్టడం డబ్బులు వచ్చేసాయి కదా? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయండి. ఫుడ్ అవి బుక్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఉన్నారా కూటమి ప్రభుత్వం? హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే నారా లోకేష్. ఆయన మీ ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరు కావచ్చు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అన్ని బాగానే ఉన్నాయండి. అది వరకు రోడ్లు కూడా అంత ఇదిగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు కానీ అన్ని కానీ బాగున్నాయి. ఆయన పనితీరు కానీ గత 5 ఏళ్ళకి ఈ ఏడాది పాలంతేనా? అంతకు ముందు కంటే ఇప్పుడే బెటర్ ఉంది.